Doctor Garu, according to stats, how common is cancer in children in India? నేను మీకు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కానీ ఏంటంటే క్యాన్సర్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్. పెద్దవాళ్ళకే కాకుండా చిన్నపిల్లల్లో కూడా చాలా క్యాన్సర్స్ వస్తుంటాయి. అవేర్నెస్ లేకుండా పేరెంట్స్కి అంటే ఎలా తెలుసుకోవాలి ఏంటని చాలా డౌట్స్ ఉంటాయి. హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ కావేరి శెట్టి. చాలా మంది పేరెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, అసలు పిల్లలకి చిన్నప్పటి నుంచి క్యాన్సర్స్ అసలు ఎందుకు వస్తాయి, లైఫ్ స్టైల్ చేంజెస్ వలన, జెనెటిక్ చేంజెస్ వలన చాలా డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ గూగుల్లో చూసి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ క్వశ్చన్స్ గూగుల్లో చూడాల్సినవి కాదు, మనం డాక్టర్స్ని అడిగి తెలుసుకోవాల్సినవి. అండ్ ఆల్సో ఈ February 15th మనకి ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేస్తూ దాని అవేర్నెస్ కోసం మనం వచ్చేసాము స్టార్ హాస్పిటల్కి. వీఆర్ విత్ డాక్టర్ సాయినాథ్ గారు, మెడికల్ అండ్ పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్. సో డాక్టర్ గారిని అడిగి మనకున్న డౌట్స్ అన్ని తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. సో ఇప్పుడు పెద్దవాళ్ళకే కాకుండా చిన్నపిల్లల్లో కూడా చాలా క్యాన్సర్స్ వస్తుంటాయి. అవేర్నెస్ లేకుండా పేరెంట్స్కి అంటే ఎలా తెలుసుకోవాలి ఏంటని చాలా డౌట్స్ ఉంటాయి. ఇవాళ దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో అసలు చైల్డ్హుడ్ క్యాన్సర్స్ అంటే ఏమేమి ఆర్గన్స్కి వస్తాయి, అసలు ఏ ఏజ్ గ్రూప్ పిల్లలకి వస్తాయి? సో ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, క్యాన్సర్ అన్నది ఎవరికైనా రావచ్చు. సో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 78 years వరకు ఎవరైనా రావచ్చు. అయితే పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ యొక్క కారణాలు కానీ అండ్ పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి పెద్దవాళ్ళతో పోలిస్తే. ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా మనం బ్లడ్ క్యాన్సర్స్ అని చూస్తాం. అండ్ పిల్లల్లో కూడా వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ చూస్తాం. అసలు మోస్ట్ కామన్ క్యాన్సర్ చూస్తే కనుక బ్లడ్ క్యాన్సర్స్, ఎస్పెషలీ అక్యూట్ లుకేమియా అంటాం. సో ఈ అక్యూట్ లుకేమియాలో కూడా చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా చాలా కామన్గా చూసేది మనం అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అని చూస్తాం అనమాట. ఇది మెజారిటీ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి. అదే ఫస్ట్ 5 years వాళ్ళల్లో చూస్తే కొన్ని రకాలైన ట్యూమర్స్ ఉంటాయి. న్యూరోబ్లాస్టోమా అని, కొన్ని కిడ్నీ క్యాన్సర్స్ కానీ, కొన్ని లివర్ క్యాన్సర్స్ కానీ ఉంటాయి. అదే టీనేజ్లో కొంచెం చూసినట్టయితే ఎక్కువ బోన్ ట్యూమర్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో చిన్నపిల్లల్లో చాలామందికి బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో పిల్లల్లో మోస్ట్ కామన్గా చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్స్, తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్, తర్వాత కొంతమందికి బోన్ ట్యూమర్స్. సో ఇవి మెయిన్గా మనం ముఖ్యంగా చూసే క్యాన్సర్స్ యాజ్ కంపేర్ టు పెద్దవాళ్ళల్లో. మనం ఏదైతే లంగ్ క్యాన్సర్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ ఇవన్నీ చూస్తామో పిల్లల్లో ఇవన్నీ జనరల్గా అవ్వవు. ఓకే. సో ఇప్పుడు బోన్ క్యాన్సర్ అన్నారు కదా డాక్టర్, అసలు బోన్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? సో మెయిన్గా ఏంటంటేనండి, బోన్ క్యాన్సర్లో గ్రోయింగ్ బోన్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ గ్రోత్లో ఏమన్నా మ్యూటేషన్స్ కానీ, అంటే ఆ కణాల్లో ఏమన్నా జెనెటిక్ చేంజెస్, జన్యుపరమైన చేంజెస్ వస్తే సో దాంట్లో ఆ గ్రోత్ ప్లేట్స్లోంచి కొన్ని ట్యూమర్స్ మొదలవుతాయి. అందులో కూడా మోస్ట్ కామన్ 2 types ఆఫ్ బోన్ ట్యూమర్స్ ఉంటాయి. ఒకటి ఆస్టియోసార్కోమా అంటారు, ఒకటి ఎవింగ్ సార్కోమా అంటారు. సో జనరల్గా ఈ బోన్ ట్యూమర్స్ ఈ యంగ్ ఏజ్లో, అంటే జనరల్గా 10 years నుంచి 18 years లోపు పిల్లలకి ఎక్కువ వస్తుందన్నమాట. సో వాళ్ళలో ఆ గ్రోయింగ్ బోన్స్ నుంచి ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అంటే ఏ క్యాన్సర్కైనా, పర్టికులర్లీ పిల్లల క్యాన్సర్లో చాలాసార్లు మనకి కారణం అంటూ తెలియదు. అది జస్ట్ ఒక ర్యాండమ్ ఈవెంట్ మాత్రమే. సో ఇప్పుడు వీటి సిమ్టమ్స్ని పేరెంట్స్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? సో ముఖ్యంగా ఏంటంటేనండి, పిల్లల్లో జనరల్గా పిల్లలు దే డోంట్ ఫేక్ దేర్ సిమ్టమ్స్ అనమాట. సో వాళ్ళకి నొప్పున్నా ఇమీడియట్గా ఏడ్చేస్తారు, ఏదన్నా ఉన్నా చెప్తారు. సో జెన్యూన్గా చాలాసార్లు ఏంటి అంటే ఏదన్నా ప్రాబ్లం పర్సిస్టెంట్గా ఉంది అంటే ఒక రోజులో తగ్గిపోకుండా, 2 రోజుల్లో తగ్గకపోకుండా ఏదో వారాలు కొద్దిగా ఉంది అనుకోండి, ఒక వారం, 10 రోజులు, 2 వారాలు అలా ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎనీ బోన్ పెయిన్స్ పర్సిస్టెంట్గా ఉంటాయి. అండ్ చాలా కామన్ డిఫరెన్స్ ఏంటంటే గ్రోయింగ్ పెయిన్స్ అంటాం. సో కొంతమందికి బోన్ పెరుగుతున్నప్పుడు అండ్ వాళ్ళు ఎక్కువ ఆడుకున్నప్పుడు పిల్లలు కానీ వాళ్ళలో గ్రోయింగ్ పెయిన్స్ అని కూడా బోన్స్లో వస్తాయి. సో చాలాసార్లు అది క్యాన్సర్గా అని కూడా చాలామంది భయపడతా ఉంటారు. సో అలాంటివి కాకుండా జనరల్గా ఏమన్నా పెయిన్ పర్సిస్టెంట్గా సివియర్ పెయిన్ మెడికేషన్స్ వాడాల్సినంత పెయిన్ ఉంటే అవి ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. ఏమైనా గడ్డలు ఎక్కడైనా మెడలో కానీ, చంకలో కానీ, గజ్జల్లో కానీ, కడుపులో కానీ ఏమన్నా స్వెల్లింగ్స్ కనిపిస్తే అది. మూడోది ముఖ్యంగా ఫీవర్ అన్నది మోస్ట్ కామన్ పిల్లల్లో 99% ఇన్ఫెక్షన్ మూలంగా ఉంటుంది.
ఒక 1% కేసెస్లోనే క్యాన్సర్స్ మూలంగా ఉంటాయి, ఎస్పెషలీ బ్లడ్ క్యాన్సర్స్లో. ఓకే. సో ఏదన్నా జ్వరం 2 వారాలకు పైగా తగ్గట్లేదు అండ్ దాని మూలంగా అప్పుడు ఇమీడియట్గా ఒక రక్త పరీక్ష, సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది వీళ్ళకి ఏమన్నా లుకీమియా లాంటిది ఉందా లేదా అన్నది. సో అంత కామన్ కూడా కాదు, బట్ యా ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ సింటమ్స్ చూసుకోవాలి. ఇంకోటి చైల్డ్ నడకలో కానీ బాగా చాలా డల్గా అయిపోవటం కానీ, వెయిట్ గెయిన్ కాకపోవటం కానీ, అండ్ వెయిట్ లాస్ అయినా కూడా, వెయిట్ లాస్ ఈజ్ అ మచ్ మోర్ డేంజర్ సైన్. ఓకే. సో ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇమీడియట్ హెల్ప్ని సీక్ చేయాలి. నేను మీకు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కానీ ఏంటంటే క్యాన్సర్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్. అందుకనే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ముఖ్యంగా పీడియాట్రిషియన్ని కలవటం, వాటన్నిటిని ఇవాల్యుయేట్ చేసుకోవటం, అవసరం అయితే కొన్ని పరీక్షలు చేయించుకుని అప్పుడు మనం డిసైడ్ చేయగలుగుతాం. సో ముఖ్యంగా అంటే మన ప్రేక్షకులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సిమ్టమ్స్ ఉంటే క్యాన్సర్ అని భయపడద్దు ఫస్ట్. అది ఒక రీజన్ మాత్రమే అవ్వచ్చు. ఈ ఇబ్బందులు ఉంటే సీక్ మెడికల్ హెల్ప్, అంతవరకు చెప్తాం. డాక్టర్ గారు, అసలు అకార్డింగ్ టు స్టాట్స్ హౌ కామన్ ఇస్ క్యాన్సర్ ఇన్ చిల్డ్రన్ ఇన్ ఇండియా? సో ముఖ్యంగా చూసినట్టయితేనండి, ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ అంటే ఒక 100 మంది క్యాన్సర్స్ పేషెంట్స్లో ఉంటే ఒక 3 to 4% పిల్లల్లో వస్తుంది. 95%, 96% పెద్దవాళ్ళలో ఉంటుంది అవుట్ ఆఫ్ 100 క్యాన్సర్ పేషెంట్స్. అదే పిల్లల్లో కామన్గా వచ్చే సీరియస్ జబ్బుల్లో చూస్తే టాప్ 10లో కూడా ఉంటుంది క్యాన్సర్. కానీ మన దేశంలో ఈవెన్ 4% మనం క్యాన్సర్ ఆఫ్ ఆల్ ద క్యాన్సర్ కేసెస్ అనుకున్నా, ఇంచుమించు ఎంత లేదన్నా ఒక 3 to 4 lakh కిడ్స్కి క్యాన్సర్స్ వస్తాయి. అంటే మనది పెద్ద దేశం కాబట్టి, 140 crore పాపులేషన్ ఉంది కాబట్టి ఒక 3 to 4 lakhsకి మన పిల్లలకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది. బట్ పిల్లల్లో వచ్చే వేరే ప్రాబ్లమ్స్ అందులో చూస్తే క్యాన్సర్ అన్నది వన్ ఆఫ్ ద లీస్ట్ కామన్ అనుకోవచ్చు, అంత కామన్గా కూడా రాదు అని అనుకోవాలి. సో ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలకి ఒక 4 months నుంచి స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎందుకు వస్తుంది డాక్టర్ క్యాన్సర్? సో క్యాన్సర్ పిల్లల్లో క్యాన్సర్ కారణాలు కనుక చూసుకుంటే పెద్దవాళ్ళలాగా మనకి ఈ స్మోకింగ్, ఆల్కహాల్, ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ప్రభావం అంటూ ఎక్కువ ఉండదు. సో మెయిన్గా ఏంటంటే జన్యుపరంగా వచ్చే కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి. అది ఫెమిలియల్ క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు రెటినోబ్లాస్టమా, కంటికి వచ్చే క్యాన్సర్స్, అవి చాలాసార్లు వంశపారపరంగా ఉండే అవకాశం ఉంటాయి. అవి కాకుండా ఈ చిన్నపిల్లల్లో మెయిన్గా వచ్చేవి అంటే వాళ్ళు పెరిగేటప్పుడు ఆర్ ఫీటల్ గ్రోత్ ఉన్నప్పుడు ఏమన్నా కొద్దిగా మార్పులు ఉన్నప్పుడు, సో అవి ఆ ఫస్ట్ 5 years ఆఫ్ ఏజ్లో క్యాన్సర్స్ కింద ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మార్పులు అంటే ఇంటర్నల్ బాడీ చేంజెస్, జెనెటిక్ పేరెంట్? ఓకే, జెనెటిక్ చేంజెస్. సో ఏదన్నా కొత్త వెన్ ద ఫీటస్ కడుపులో ఉన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఏమన్నా కొన్ని పెరిగే దాంట్లో జన్యుపరమైన చేంజెస్ వచ్చాయి అని అన్నప్పుడు అవి ఆ ఫస్ట్ 5 yearsలో ఒక్కొక్కసారి క్యాన్సర్స్ కింద బయటపడే అవకాశం ఉంటుంది. అవి ఎందుకు అవుతాయి, దానికి కారణాలు ఏంటి అన్నది ఇంకా ఎవరికీ తెలియదు. సో కొన్ని మాత్రం మనం చెప్తాం, కొంచెం పొల్యూషన్ అనుకుంటాము, ఒక్కొక్కసారి మెటర్నల్ ఆల్కహాల్ ఆర్ మెటర్నల్ స్మోకింగ్, ఇట్లాంటివన్నీ కూడా చైల్డ్హుడ్ క్యాన్సర్స్కి ఇది చేస్తాయి అంటాం. అండ్ కొన్ని వెరీ వీక్ డేటా అనొచ్చు, అంటే ఖచ్చితంగా అని చెప్పకుండా వీక్ డేటా. సో బ్రెస్ట్ ఫీడింగ్ జనరల్గా చేస్తే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అంటారు పిల్లల్లో. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ వరకు తెలుసు, కానీ ఖచ్చితంగా ఈ కారణం మూలంగా పిల్లల్లో క్యాన్సర్ వస్తుంది అని మనకి తెలియదు. పెద్దవాళ్ళలో కూడా అంతేనా డాక్టర్? పెద్దవాళ్ళలో మనకి లైఫ్ స్టైల్ రిస్క్ చేంజెస్ ఉన్నాయి కదా, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఒబిసిటీ కానీ, ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు పేరెంట్స్ ఎలాంటి నెగ్లిజెన్స్ చూపిస్తే పిల్లల మీద క్యాన్సర్ ప్రభావం ఉంటుంది? సో ముఖ్యంగా ఫస్ట్ చాలామంది అడిగే క్వశ్చన్ అదేనండి. అది చాలామంది పేరెంట్స్ని గిల్ట్లోకి తీసుకెళ్ళిపోతుంది. మేము ఏమైనా తప్పు చేసామా, మేము పెంచడంలో కానీ పెట్టడంలో కానీ. ఫస్ట్ థింగ్ ఈజ్ దేర్ ఈజ్ నో, ఆ గిల్ట్లోకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఏదో చేయటం మూలంగానో, సరిగ్గా పెంచకపోవటం మూలంగానో, తిండి పెట్టకపోవటంలోనో వాళ్ళ క్యాన్సర్స్ రావు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మామూలుగా మనం ఇంట్లో ఉండే అందరం తింటున్న ఫుడ్డే, క్లీన్ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ తినిపిస్తున్నప్పుడు జనరల్గా ఏ రీజన్ లేకుండానే ఈ క్యాన్సర్స్ వస్తాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోకూడదు. అండ్ ఈ జెనెటిక్ పరంగా వస్తుందని కూడా ఏమీ బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన దేశంలో ముఖ్యంగా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్లో లేట్ డయాగ్నోసిస్. సో చాలాసార్లు నేను మీకు చెప్పినట్టు పిల్లలు అబద్ధాలు చెప్పరు. సో వాళ్ళకి ఏదన్నా బాధ ఉంటే వాళ్ళు చాలా ఆనెస్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఏదన్నా బాధ వాళ్ళు కొంచెం ఎక్కువ రోజులు చెప్తున్నప్పుడు
మనం దాన్ని అరే ఏం కాదు చిన్నప్పుడు నువ్వు కూడా ఇలా అనేదానివి ఆర్ చిన్నప్పుడు నాకు కూడా ఇలా అయ్యేది అని చెప్పేసి చాలాసార్లు ట్రీట్మెంట్ డిలేస్ అవుతూ ఉంటాయి ఆర్ టెస్ట్లను డిలే అవుతుంటాయి. సో వాళ్ళు కొంచెం లేట్గా ప్రజెంట్ అవటంతో మనకి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ చాలా కాంప్లికేషన్స్ రావటం కానీ జబ్బు పూర్వంగా అండ్ ట్రీట్మెంట్ అవుట్కమ్స్ కానీ కొన్ని దెబ్బతింటాయి, స్టేజ్ ముదిరిపోయే అవకాశం కూడా ఉంటుంది. అది కాకుండా మన దేశంలో చాలాసార్లు ఏంటి అంటే చిన్నపిల్లల్లో క్యాన్సర్ వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే సలహా కూడా పిల్లవాడు కదా ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వస్తే చనిపోతాడేమో, బతికినా ఎలా ఉంటాడో ఆ భయం ఎక్కువ ఉంటుంది. బతికితే మామూలుగా ఉంటాడా, నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాడా, సో పెళ్ళిళ్ళు అవుతాయా, ఇంత దూరం ఆలోచించేసి అసలు ట్రీట్మెంట్ అవసరమా, ఎందుకు వాడిని ఇంత ఇబ్బంది పెట్టామంటారు. అదొకటే కాకుండా చాలా జెండర్ డిస్పారిటీ కూడా ఉంటుంది. మగపిల్లవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ చేయటం, ఆడపిల్లలు అయితే అవసరమా, మళ్ళీ అమ్మాయికి మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పించి బాగు చేసినా ఈ అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా, ఉద్యోగాలు వస్తాయా, చదువుకోగలరా, సో ఇవన్నీ అనుమానాలతో అసలు ట్రీట్మెంట్ కూడా రాని పరిస్థితిలో ఉంటాయి. మెడికల్ పరంగా కన్నా సొసైటీ పరంగా అయితే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ట్రూ, వెరీ ట్రూ.